భారతదేశం గురించి మనకు మనం ఎన్నో చెప్పుకుంటాం. ఎన్నో పొలిటికల్ లీడర్స్ వాళ్ళ స్ట్రాటజీని, వాళ్ళ ఎదుగుదలను పేపర్ పైన, వాళ్ళ మేనిఫెస్టోల్లో ఎన్నో రకాలుగా చూస్తుంటారు. కానీ పార్లమెంటులో ఇవాళ ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎంపీ యతిన్ భాస్కర్ అబౌట్ యూత్, మన భారతదేశంలో యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది, మనం డెవలప్ అయ్యామా, అభివృద్ధి అయ్యామని భ్రమపడుతున్నామా, మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నామా అనే దాన్ని చక్కగా తన గొంతెత్తి తన గళాన్ని పార్లమెంటులోనే వినిపించారు. ఆయన మాటల్లోనే విందాం మనం ఫస్ట్ ఇవి. I live in a nation, unfortunately, ladies and gentlemen, where a cigarette which can kill you is sold openly, but when a girl has to buy sanitary pads, she has to hide them in black polythenes. Today I live in a nation where it's been 77 years since the white man has left this nation, but we are still living in that inferiority complex, using fairness creams to whiten our skin, whiten our culture, whiten our education, whiten our standard of life. In this era of globalization, we need to understand as young people that I can wear an American shirt and a polished pant and a German watch, but my identity, which is going to be decided by the education structure I've been part of, has to stay Indian, ladies and gentlemen. And by inculcating all these avenues, when we'll have a society వివరించారో మనం చెప్పొచ్చు. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, నేను ఎలాంటి దేశంలో పుట్టాను అంటే, ఒక సిగరెట్ను, అంటే ఒక మనిషిని చంపే సిగరెట్ను బాహాటంగా ఓపెన్గా మార్కెట్లో అమ్ముతున్న దేశంలో పుట్టాను. అలాగే ఒక అమ్మాయి, ఒక యూత్, ఒక ఎడ్యుకేటెడ్ అని అనుకునే ఒక అమ్మాయి శానిటరీ ప్యాడ్ని ఎలా కొంటుందో తెలుసా? బ్లాక్ కవర్లో పెట్టుకొని దాచి గుసగుసలాడి కొనే స్టేజ్లో ఉంది. దీంతోపాటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది లేని, బానిసత్వం నుంచి స్వాతంత్రాన్ని పొందామని చెప్పుకొని 77 సంవత్సరాలైంది. కానీ స్టిల్ నౌ ఇప్పటికీ అదే బానిసత్వంలో, అదే తెల్లవాళ్ళ పరిపాలనలో బతుకుతున్నామని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అనుకోవడానికి అంటే మన తెల్లవాళ్ళుగా చేసుకోవడానికి వైట్నింగ్ క్రీమ్స్ అని అది ఇదని ఫేస్గా రాస్తున్నాం. కానీ మనం తెల్లగా చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన కల్చర్ని, మన తెలివితేటల్ని, మన బుద్ధి కుశలతను, మన ఇన్నోవేషన్ని తెల్లగా చేసుకోవాల్సింది పోయి ఓన్లీ ఫేస్కి తెల్లగా అవడానికి అన్ని బ్రాండ్లను, అన్ని వైట్నింగ్ క్రీమ్లను వాడుతున్నాం. దీనితో పాటు ఆయన ఇంకొకటి కూడా చెప్పాడు. మనం తెల్లగా ఉన్నామని చెప్పడానికి మనం వాడే నల్లటిని షూస్ వేసుకొని, అమెరికన్, లండన్ బ్రాండ్స్ చొక్కాలను వేసుకొని తెల్లగా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రవర్తిస్తున్నాను తప్ప తెల్లటి పని ఒక్కటి కూడా చేయట్లేదు అని చెప్పిన ప్రతి వర్డు ఇవాళ పార్లమెంటులో దద్దరిల్లేలా చేసింది. నిజానికి ఇది ప్రతి ఒక్క వర్డు కూడా నగ్న సత్యం. యువత మేల్కోవాల్సిందే. బానిసత్వం నుంచి స్వాతంత్రం వచ్చిన రోజుని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అది తొందరగా రావాలని ఒక ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే తన గళాన్ని చాటెత్తడం గర్వకారణం. we added with another important point, and that is mental health should become an important part of our curriculum. Dear politicians, dear students, dear judges, today in this era of social media where we feel more connected than ever, we have become most isolated. The 30-gram brain of yours has far more debilitating power than any nuclear weapons around the world. So mental health should become an important part of our curriculum.